నమస్తే అండి. నవేడేస్ మనము ఎక్కువ మంది ఇంట్లో నుంచే ల్యాప్టాప్స్ ముందు నుంచి మనము వర్క్ చేస్తున్నామండి. సో మనకి మొబిలిటీ అనేది చాలా తగ్గిపోయిందనమాట. ఓన్లీ అలా కుర్చీలో కూర్చొని ఎక్కువ అవర్స్ వర్క్ చేస్తూ ఉన్నామన్నమాట. సో చాలామంది కంప్లైంట్స్ ఏంటంటే నెక్, షోల్డర్ అండ్ బ్యాక్ అండ్ ఐ ప్రాబ్లమ్స్. సో మనము వర్క్ చేయడం అయితే ల్యాప్టాప్స్ ముందు తప్పదు, కానీ మనకు వచ్చే ఈ ప్రాబ్లమ్స్ని మనం ఎలా తగ్గించుకోవాలనేది మనం ఆలోచిస్తే సింపుల్ టెక్నిక్స్ అండి, సింపుల్ మూమెంట్స్ మీరు వర్క్ చేసుకుంటూ చేయొచ్చు. ఒక 5 to 6 minutes మీరు డైలీ ఒక 5 to 6 minutes టైం స్పెండ్ చేసిన వీ కెన్ ఈ స్టిఫ్నెస్ని, ఈ నెక్ అండ్ షోల్డర్ పెయిన్ని మనం తగ్గించుకోవచ్చు అనమాట. సో అది ఎలాగా అనేది నళిని మీకు చూపిస్తుంది. నా హ్యాండ్స్ మెల్లగా ముందుకు తీసుకురావాలి, పామ్స్ 2 కలిపి ఉంచాలి. నా మెల్లగా బ్రీతింగ్ చేస్తూ హ్యాండ్స్ని పైకి స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ అవుట్ చేస్తూ మెల్లగా హ్యాండ్స్ని ముందుకు తీసుకురావాలి. అలానే మళ్ళీ బ్రీతింగ్ చేస్తూ హ్యాండ్స్ని పైకి తీసుకెళ్ళాలి. అలానే బ్రీత్ అవుట్ చేస్తూ కిందికి తీసుకురావాలి. ఇలానే మీరు ఒక 5 to 6 times దీన్ని ప్రాక్టీస్ చేయాలండి. రిలాక్స్. నా స్లోగా హ్యాండ్స్ని పక్కకు స్ట్రెచ్ చేయండి. నౌ హియర్ బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేస్తూ మీ పామ్స్ని కంప్లీట్గా హ్యాండ్స్ని రివర్స్లో చేయాలి. మళ్ళీ బ్రీత్ ఇన్ చేస్తూ పామ్స్ ఓపెన్ చేయాలి. మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ పామ్స్ని రివర్స్ చేయాలి. దీన్ని కూడా యూ కెన్ కంటిన్యూ 6 times or 8 times or 10 times. ఇలా చేయడం వల్ల మీ యొక్క షోల్డర్ మొబిలిటీ బాగా ఇంప్రూవ్ అవుతుందండి. షోల్డర్ స్టిఫ్నెస్ తగ్గుతుంది, షోల్డర్ పెయిన్ ఉన్నా కూడా మీకు తగ్గుతుంది. నా అలానే పామ్స్ ఓపెన్ చేసుకొని బ్రీత్ ఇన్, బోత్ హ్యాండ్స్ని ముందుకి క్రాస్ చేయాలి, ఎల్బోస్ దగ్గర క్రాస్ చేయాలి. మళ్ళీ బ్రీత్ ఇన్ చేస్తూ హ్యాండ్స్ పక్కకు ఓపెన్ చేసి మళ్ళీ హ్యాండ్స్ మార్చి క్రాస్ చేయాలి. మళ్ళీ ఓపెన్ చేస్తూ ఇలానే మీరు కంటిన్యూ చేయాలి 8 to 10 times. వీటి వల్ల కూడా మీకు షోల్డర్స్ అండ్ నెక్ స్ట్రెచ్ వచ్చి మీకు ఆ పెయిన్ కానివ్వండి, ఆ స్టిఫ్నెస్ కానివ్వండి తగ్గుతుంది. అండ్ ఎల్బో పెయిన్ కూడా తగ్గుతుంది, అండ్ రిస్ట్ పెయిన్ తగ్గుతుంది. రిలాక్స్. నౌ వన్ మోర్ సింపుల్ స్పైనల్ ట్విస్టింగ్. హోల్డ్ ద రైట్ నీని లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి. మీ రైట్ హ్యాండ్ని వీలైనంత వెనక్కి ఉంచాలి. మెల్లగా మీ యొక్క స్పైన్ మొత్తం అప్పర్ బాడీని రైట్ సైడ్ ట్విస్ట్ చేయాలి. స్లోగా బ్రీత్ ఇన్ తీసుకుంటూ మధ్యలోకి వచ్చి అలానే లెఫ్ట్ సైడ్ కూడా చేయాలి. ఇలానే దీన్ని మీరు కంటిన్యూ చేయొచ్చు 8 to 10 times. ఇలా చేయడం వల్ల మీ కంప్లీట్ స్పైనల్ స్టిఫ్నెస్ తగ్గుతుందండి. మీ బ్యాక్ పెయిన్ ఉన్నా తగ్గుతుంది. లోవర్ బ్యాక్ పెయిన్ కానివ్వండి, మిడిల్ బ్యాక్ పెయిన్ కానివ్వండి, అప్పర్ బ్యాక్ అండ్ నెక్ పెయిన్ కానివ్వండి మీకు తగ్గుతుంది. ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అదర్ సైడ్. రిలాక్స్ నౌ. నెక్స్ట్ వన్ మోర్ కంప్లీట్ స్పైనల్ మూమెంట్ అండి. నెక్ నుంచి లోవర్ బ్యాక్ నుంచి నెక్ వరకు మీకు కంప్లీట్గా మూమెంట్ వస్తుంది. హోల్డ్ ద నీస్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి, బ్రీత్ ఇన్ చేస్తూ పైకి. స్పైనల్ మూమెంట్స్. రైట్ సైడ్, దెన్ లెఫ్ట్ సైడ్, ఎక్కువ బ్యాక్ వెళ్ళకు. లెఫ్ట్ సైడ్, అగైన్ ఫ్రంట్, again right, again left,
Now front. Relax now. దీని అలానే మీరు కంటిన్యూ చేయొచ్చు, ఒక 10 times వరకు కంటిన్యూ చేయొచ్చు. Relax. Next, one more last asana, cat stretches. This is also very important asana for back strengthening andi, back and neck and shoulder also. Cat stretches now. This is also very good for back and complete spine and neck. Slowga munduku ravali. Now elbows ఏ మాత్రం bend చేయకూడదు. Now breathe in చేస్తూ lower back ని down చేయాలి, head ని పైకి లేపాలి. బ్రీత్ అవుట్ చేస్తూ హెడ్ ని డౌన్ చేసి మీ యొక్క స్పైన్ ని బాగా పైకి లిఫ్ట్ చేయాలి. మళ్ళీ బ్రీత్ ఇన్ చేస్తూ మీ హెడ్ ని పైకి చూడాలి, బ్రీత్ అవుట్ చేస్తూ స్పైన్ ని బాగా పైకి లిఫ్ట్ చేయాలి. ఇలాగా మీరు కంటిన్యూస్ గా 8 to 10 times ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూ కెన్ గో ఫర్ one more technique andi. Now interlock the fingers, keep the both palms on your back of your head. Now breathe in చేస్తూ వెనక సైడ్ నుంచి హెడ్ కి ప్రెషర్ అప్లై చేస్తామండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఆ టైట్నెస్ ని రిలీజ్ చేస్తాం. వన్ మోర్ టైం, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్. అదే బోత్ హ్యాండ్స్ ని ముందుకు తీసుకొచ్చి ఫోర్ హెడ్ మీద ఉంచి ఫ్రంట్ నుంచి ప్రెషర్ అప్లై చేస్తాం హెడ్ కి. బట్ పుష్ చేసినప్పుడు మీ హెడ్ వెనక్కి వెళ్ళకూడదు, ఆ యొక్క ప్రెషర్ ని ఆపి ఉంచాలి, ఆ పుష్ ని. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, రిలాక్స్. నౌ next, keep the both palms side of your head, both palms side of your head. Breathe in చేస్తూ gentle pressure apply చేస్తామండి. Breathe in, gentle pressure, don't do force. Breathe out, relax. Breathe in, గట్టిగా నొక్కకూడదు. Breathe out, relax. Next, yoga for eyes అండి. సో ఫస్ట్ స్లోగా ఐస్ క్లోజ్ చేయాలి. దెన్ మెల్లగా ఐస్ని ఓపెన్ చేసి మీ ఐబాల్స్ని రైట్ సైడ్ చూడాలి. దెన్ మెల్లగా లెఫ్ట్ సైడ్ చూడాలి. అగైన్ రైట్, అగైన్ లెఫ్ట్. మెల్లగా ఐస్ క్లోజ్ చేయాలి. దీన్ని మీరు ఆల్టర్నేట్ 10 times చేసుకోవచ్చు. మళ్ళీ మెల్లగా ఐస్ని ఓపెన్ చేసి రైట్ సైడ్ పైకి చూడాలండి. దెన్ లెఫ్ట్ సైడ్ కిందికి చూడాలి. మళ్ళీ రైట్ సైడ్ పైకి చూడాలి, లెఫ్ట్ సైడ్ కిందికి చూడాలి. మెల్లగా ఐస్ క్లోజ్ చేసుకోవాలి. మీరు రిపిటేషన్స్ మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. అగైన్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. నౌ లెఫ్ట్ సైడ్ అప్, right side down, left side up, right side down. Now slowly close your eyes. Again slowly open your eyes. Look up, look down, look up, look down. Now slowly close your eyes. Now blinkings, eyes ni gattiga టైట్ గా క్లోజ్ చేసి వైడ్ గా ఓపెన్ చేయాలి. ఇలాగా 10 to 20 times వరకు కూడా చేసుకోవచ్చు. దెన్ వన్ మోర్ పామింగ్స్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. రబ్ యువర్ పామ్స్, బాగా పామ్స్ ని రబ్ చేయాలి. పామ్స్ మధ్యలో హీట్ జనరేట్ అవ్వాలి. Now keep your palms on your eyes. Slightly bend your head. Feel your eye muscles relaxing and warmth. ఇలాగా పామింగ్స్ 4 to 6 times కంటిన్యూ చేయాలి.
దెన్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. మనము నెక్, షోల్డర్ అండ్ ఐస్ అండ్ బ్యాక్ ఇష్యూ అనేది కొన్ని మూమెంట్స్ ఆసనాస్ చూపించానండి. సో మనం ఎక్కువ ల్యాప్టాప్స్ ముందు కూర్చొని వర్క్ చేయడం వల్ల ఈ స్టిఫ్నెస్ అనేది బాగా డెవలప్ అవుతుందండి. సో ఆ స్టిఫ్నెస్ వల్ల కూడా ఏంటంటే మనకి పెయిన్ వస్తుంది. ఆ పెయిన్ వల్ల మనం ఏ వర్క్ చేసినా మనం కాన్సన్ట్రేట్ చేయలేమన్నమాట. నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ అలా ఉంటే ఏ వర్క్ చేసినా కాన్సన్ట్రేట్ చేయలేమన్నమాట. మేము ఏదైతే చెప్పామో ఆ సింపుల్ టెక్నిక్స్ని మీరు రెగ్యులర్గా, మీరు దానికి ప్రత్యేకంగా మ్యాట్ వేసుకొని, యోగా మ్యాట్ వేసుకొని చేయాల్సిన అవసరం లేదండి. మీరు వర్క్ చేస్తున్న కుర్చీలోనే కూర్చొని కూడా మీ ఆ సింపుల్ టెక్నిక్స్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకుంటే డెఫినెట్గా అండి మీకున్న ప్రాబ్లం ఏదైతే నెక్ ప్రాబ్లం కానివ్వండి, షోల్డర్ ప్రాబ్లం కానివ్వండి, బ్యాక్ ప్రాబ్లం నుంచి మీరు కంప్లీట్గా ఆ ప్రాబ్లం నుంచి బయటికి రాగలుగుతారు. అట్ ది సేమ్ టైం ఆ నెక్ అండ్ షోల్డర్ అండ్ బ్యాక్ని స్ట్రెంగ్తెన్ చేసుకొని మీరు హ్యాపీ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారండి. సో డోంట్ నెగ్లెక్ట్. రిజల్ట్స్ అనేది 1 డే 2 డేస్లో 3 డేస్లో రాదండి. ఎప్పుడు రెగ్యులర్గా, డిసిప్లిన్గా, కన్సిస్టెన్స్గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే వస్తుందండి. మీకు డే బై డే అనేది ఇంప్రూవ్మెంట్ అయితే డెఫినెట్గా కనిపిస్తుందండి. మీరు డోంట్ డిసప్పాయింట్. నేను వారం రోజులు చేశాను, నాకు ఏం తగ్గలేదు, నొప్పి అలానే ఉంది అనుకోకండి. సో మనకి వారం రోజులు వచ్చిన ప్రాబ్లం కాదు ఇది. సో రెగ్యులర్గా, కన్సిస్టెన్స్గా ప్రాక్టీస్ చేస్తుంటే మీరు డెఫినెట్గా ఈ షోల్డర్ అండ్ నెక్ ప్రాబ్లమ్స్ నుంచి డెఫినెట్గా బయటపడి మీరు హ్యాపీగా ఉండగలుగుతారండి. మనందరికీ హెల్త్ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో యోగా కానివ్వండి, ఎక్స్పర్ట్ డాక్టర్స్ని తీసుకొచ్చి మనకి డిఫరెంట్ ఇష్యూతో అవి ఎలా వస్తాయి, వాటికి రెమెడీస్ ఏంటి అని మనకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్న MedPlus1 టీవీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.